సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ఆరాధన. రచన శీలా సుభద్రాదేవి. క్లాసులో మొదలైన కలకలం విని బోర్డు మీద రాస్తున్న గౌరీ వెనుతిరిగింది. పిల్లల దృష్టి ద్వారం దిశగా ఉంది. ఆమె కూడా అటు చూసింది. మాధవి ద్వారం దగ్గర నిలబడి గౌరీ వైపు తదేకంగా చూస్తోంది. గౌరికి చిరాకుగా అనిపించి మాధవిని లోపలికి రమ్మంది. కాని రాకుండా అలాగే నిల్చుంది. ఏం కావాలి? ఎందుకొచ్చావు? వెళ్ళు, నీ క్లాస్కి వెళ్ళు. కంఠంలో కోపం ధ్వనించింది. మాధవి ఏమీ సమాధానం చెప్పలేదు. కాసేపు అలాగే నిలబడి వెళ్ళిపోయింది. గౌరీకి రోజు ఇదొక తలనొప్పి వ్యవహారంగా మారింది. 3 ఏళ్ల కిందట తన క్లాసులో ఉన్నప్పుడు బాగా చదవటం వలన గౌరీకి మాధవిపై తెలివైన విద్యార్థినిగా అభిమానం ఉండేది. తర్వాత ప్రతి ఏడాది పాసై పై తరగతులకు వెళ్ళిపోవడంతో ఎదురైనప్పుడు పలకరించడం తప్ప మరేమీ మాటలుండేవి కాదు. దాంతో వారి మధ్య దూరం ఏర్పడింది. అయితే గత 2 సంవత్సరాలుగా, ముఖ్యంగా 9వ తరగతికి వచ్చిన దగ్గర నుండి మాధవిలోని మార్పు గౌరీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రాథమిక తరగతులకు పాఠాలు చెప్పే గౌరీ ఏ తరగతిలో ఉంటే ఆ తరగతికి మాధవి తన క్లాసు ఎగ్గొట్టి వెళ్లి కాస్తసేపు నిలబడి గౌరీని చూస్తుంటుంది. ఎందుకొచ్చావని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోతోంది. హైస్కూల్ టీచర్లంతా తమ క్లాసు నుండి ఏదో సాకు చెప్పి తప్పించుకుని వెళ్లిపోతుందని మాధవిని మందలించేవారు. తర్వాత ఆ పిల్ల పర్మిషన్ తీసుకుని గౌరీ ఉన్న క్లాస్కి వెళ్తుందని గమనించి ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. అరుంధతి క్లాసు నుండి మాధవి బయటికి వెళ్లటానికి సాధారణంగా ప్రయత్నించేది కాదు. ఒకరోజు అరుంధతి మాధవిని దగ్గరికి పిలిచి ప్రశ్నించింది. అన్ని పీరియడ్లలోనూ నువ్వు క్లాస్ వదిలి వెళ్తున్నావని విన్నాను. నిజమా? లేదు టీచర్, పెన్నో ఏదో మర్చిపోయినప్పుడు తెచ్చుకోనీకే వెళ్తున్నాను అంటూ బుకాయిస్తుంటే ఆమె మరి ప్రశ్నించలేదు. అరుంధతి సైన్స్ లెక్కల టీచర్ కావటానికి కావచ్చును. ఆమె కూడా కూర్చోకుండా పిల్లల మధ్య తిరుగుతూ వాళ్ల చేత చేయించటం వలన కావచ్చును పిల్లలు క్లాసు వదిలి వెళ్లే అవకాశం తక్కువ. అందువలన బహుశా ఆమె క్లాసులో మాధవికి బయటికి వెళ్లే అవకాశం తక్కువగా ఉండేది. అయితే మాధవి చదువులో వెనకబడ్డం గమనించిన అరుంధతి ఆమె ప్రవర్తనని శ్రద్ధగా గమనించటం మొదలుపెట్టింది. అరుంధతికి గౌరీ మంచి స్నేహితురాలు. ఆమె ద్వారా మాధవి గురించి తెలుస్తూ ఉండేది. మాధవి వలన కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల్ని గౌరీ అరుంధతితో చెప్పినప్పుడు అడాలసెన్స్ వయసులో పిల్లలు మానసికంగా, శారీరకంగా అనేక మార్పులకు లోనవుతారు. వాళ్ళు ఎక్కువ సమయం స్కూల్లోనే గడపడం వలన టీచర్లతో ఎక్కువ అనుబంధం ఏర్పడుతుంది. అందులోనూ వాళ్లకు నచ్చే టీచర్లంటే ఒక విధమైన ఆరాధనను పెంచుకుంటారు. బహుశా ఆ అమ్మాయికి నీపై గల ఆరాధనని ఈ విధంగా వ్యక్తపరుస్తుందేమో అంది అరుంధతి. నిజమే, ఆ విషయం నాకు తెలుసు. కాని మిగతా టీచర్లు నన్నో ఆ పిల్లనో ఏదో ఒకటి అనటం ఇబ్బందికరంగా తోచి భరించలేకపోతున్నాను అంది చికాకుగా గౌరీ. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. వచ్చే ఏడాది 10వ తరగతికి వస్తుంది. ఆ తర్వాత వీళ్లు మనకు కనపడరు. వాళ్ల వ్యాపకాలు వాళ్లవే అవుతాయి అంది అరుంధతి. ఆ ఏడాది గడిచిపోయింది. మాధవి 10వ తరగతికి వచ్చింది. కాని తన ధోరణిలో ఏమాత్రం మార్పు లేదు. నగరంలో జరుగుతోన్న విజ్ఞాన ప్రదర్శనకి 9, 10 తరగతి పిల్లల్ని తీసుకువెళ్లమని ప్రధానోపాధ్యాయుని అరుంధతికి పురమాయించారు. అరుంధతి తనకు సాయంగా గౌరిని కూడా తీసుకెళ్తానని చెప్పింది. పిల్లలందర్నీ సమీకరించారు. ఈ లోపున అద్దెకి ఒక మినీ బస్సును కూడా మాట్లాడి తీసుకొచ్చారు. విద్యార్థులందర్నీ గ్రూపులుగా విభజించి పెద్ద క్లాసు పిల్లల్ని లీడర్లుగా పెట్టి బస్ ఎక్కించారు. విజ్ఞాన ప్రదర్శన జరిగే స్కూల్లో ఒక రూమ్ నుండి మరో రూమ్కి చూస్తూ తిరుగుతున్నప్పుడు మాధవి తన గ్రూపు నుండి విడివడి గౌరికి పక్కనే ఉండడం గమనించినా గౌరీ పట్టించుకోలేదు. మరొక వైపు అరుంధతి, గౌరీ కూడా పిల్లల సందేహాలు తీరుస్తూ వాళ్లతోనే గడిపారు. పక్కనే ఉన్న గౌరీ తనను పట్టించుకోపోవడం మాధవికి బాధ కలిగించిందో ఏమో తర్వాత తన గ్రూప్తోనే తిరగటం మొదలుపెట్టింది.
అది గమనించిన అరుంధతి, గౌరీ మనసులోనే హమ్మయ్యా అనుకున్నారు. అందర్నీ జాగ్రత్తగా స్కూల్కి చేర్చాక ఇళ్లకు పంపించి వీళ్లు ఇంటిదారి పట్టారు. ఇంకా ఆ మర్నాటి నుండి మాధవి విపరీత ధోరణి మొదలుపెట్టింది. పెన్నుతో చేతి నిండా గౌరీ పేరు రాసుకోవటం, విపరీతంగా పాన్ పరాగులు నమలటం, చచ్చిపోవాలనుంది అని తోటిపిల్లలతో చెప్పడం చూసి క్లాసులోని ఇతర విద్యార్థులు భయపడి పరిగెత్తుకు వచ్చి మాధవి మాటలు చెప్పేసరికి అరుంధతికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమె ఆ క్లాస్ టీచరు. ఏం జరిగినా ఆమె బాధ్యత వహించాలి మరి. ఒకవైపు గౌరీ తాను కూడా స్కూల్ మానేస్తానని, బదిలీ చేయించుకుంటానని కళ్ళనీళ్లు పెట్టుకుని కూర్చుంది. హెడ్ మిస్టర్స్ కి ఈ విషయం చెప్పి మాధవిని పిలిపించింది అరుంధతి. మాధవి తల్లిదండ్రులు పిలుచుకురమ్మని 2 పిల్లల్ని పంపారు. తండ్రి వీళ్ల దగ్గర ఉండడని, తాగుబోతు అని చెప్పిన పిల్లలతో వాళ్ల అమ్మనైనా పిలుచుకురమ్మని పంపింది. మాధవి నోటి నిండా పాన్ పరాగు నములుతూ నిర్లక్ష్యంగా నడుస్తూ వచ్చి నిలబడింది. నిలబడటంలో కాని, చూపుల్లో కాని ఏమాత్రం భయం కాని, గౌరవం కాని వ్యక్తం కావడం లేదు. అంతేకాదు, మత్తుతో ఒళ్ళు తూలుతోంది. కళ్ళు కూడా ఎర్రగా మారి బరువుగా వాలిపోతున్నాయి. ఏమిటి మాధవి నువ్వు చేస్తున్న పని? మందలింపుగా అన్నారు టీచర్లు. గౌరీ టీచర్ మాట్లాడకపోతే నాకు బతకాలనుండదు. ఆమెతో ఉంటే, మాట్లాడుతుంటే నాకు భయం లేకుండా భద్రంగా ఉన్నట్టుగా ఉంటుంది. టీచర్ నా వైపు కూడా చూడట్లేదు. నేను చచ్చిపోతా. ఏడవటం మొదలుపెట్టింది మాధవి. అకస్మాత్తుగా ఏడుపుతోనే చేతిలోని కంపాస్ బాక్స్ నుండి బ్లేడ్ తీసి చెయ్యి కోసుకోబోయింది. మాధవినే గమనిస్తున్న అరుంధతి చటుక్కున్న ఆమె ప్రయత్నాన్ని అడ్డటానికి చెయ్యి పట్టుకుంది. అయినా మాధవి చెయ్యి కాస్త చీరుకుపోయింది. చప్పున అరుంధతి ఒక చెంపదెబ్బ వేసింది. ఎప్పుడూ విద్యార్థులపై చేయి చేసుకోకుండా మంచి మాటలతో పాఠాలు చెప్పే టీచర్ కొట్టేసరికి మాధవి మత్తు దిగింది. ఈ లోపల అటెండర్ వచ్చి తెచ్చిన అయోడిన్ వేసి ప్లాస్టర్ వేసింది మరో టీచరు. మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది మాధవి. చూడు మాధవి, నీ వలన గౌరీ టీచర్ ఉద్యోగం మాని వెళ్ళిపోతానంటున్నారు. ఇది మంచి పనేనా? ఒక్కసారి ఆలోచించు. నీకు నిజంగా ఆమె ఇష్టమైతే ఏ కష్టం కలగకుండా సంతోషపెట్టాలి. మీరు పాసై అభివృద్ధిలోకొస్తే టీచర్లకు సంతోషం కలుగుతుంది. అంతేకాని ఇలా బాధ కలిగిస్తారా ఎవరైనా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆమెకు మంచి మాటలు చెప్పి ఇక మీదట అటువంటి పిచ్చి పనులు చేయనని, అందరూ మెచ్చుకునేలా ప్రవర్తిస్తానని ఆమె చేతే చెప్పించి పంపించారు. అంతలో మాధవి వాళ్ళ అమ్మ వచ్చింది. విషయమంతా చెప్పి వివరించారు. అవునమ్మా, ఇంటికొచ్చినాక కూడా దాని మనసంతా టీచర్తోనే ఉంటది. మా చెల్లి అచ్చంగా టీచర్ లెక్కనే ఉంటది. నా బిడ్డకి అదంటే ప్రేమ. అది దూరమైన కానించి గా టీచర్ అంటే పడుతుంది అని చెప్పింది మాధవి వాళ్ళమ్మ. మొత్తం మీద ఆ తర్వాత నుండి మాధవి చదువు మీద శ్రద్ధ పెట్టింది. గౌరీ పట్ల ఆమె ఆరాధన వ్యక్తం చేస్తున్నా గౌరీ మామూలుగానే పలకరించేది. 10వ తరగతి పాసైన తర్వాత మాధవి ఏదో ఉద్యోగంలో చేరిందని, పెళ్లయిందని మిగతా పిల్లల ద్వారా తెలుస్తూనే ఉండేది. అంతే తప్ప ఆ అమ్మాయి స్కూల్కి రాలేదు. దాంతో గౌరీ ఊపిరి పీల్చుకుంది. తర్వాత 5-6 ఏళ్లు గడిచాయి. కాలం అనేక మార్పుల్ని గౌరీ జీవితంలో తెచ్చింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గౌరీ భర్త చనిపోయాడు. చదువుల్లోనే ఉన్న తన పిల్లల్ని చూసుకుని గుండె రాయి చేసుకుని గౌరీ ఉద్యోగం చేస్తోంది. ఆ సమయంలో ఆమె కుటుంబపరంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆ క్లిష్ట సమయంలో అరుంధతి ఆమెకు అండగా నిలిచింది. వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ ఏడాది పరీక్షలు, స్పాట్ వాల్యుయేషన్ కాక జనాభా లెక్కల పని కూడా టీచర్లందరికీ పడింది. అందరికీ వేరువేరు ప్రాంతాల్లో డ్యూటీలు పడడంతో కలవటం కుదరడం లేదు. 2 నెలల తర్వాత గాని సెన్సస్ డ్యూటీ పూర్తి కాలేదు. స్కూల్ తెరవగానే డ్యూటీలు పూర్తి చేసుకుని టీచర్లు రావడంతో స్కూల్ అంతా సందడిగా మారింది. 10వ తరగతిలో ఉన్న అరుంధతిని ద్వారం దగ్గర నుండే గౌరీ విష్ చేసి, అరుంధతి, నీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలోయ్, ఖాళీ పీరియడ్లో చెప్తాను అని వెళ్ళిపోయింది. ఇటీవల ఎదురైన సమస్యలతో తనలోకి తాను ముడుచుకుపోతూ ఉండే గౌరీ ముఖంలో విరిసిన ఆనందరేఖలు చూసి ఆశ్చర్యపోయింది అరుంధతి.
ఆ పీరియడ్ తర్వాత స్టాఫ్ రూమ్ కి వచ్చిన అరుంధతిని అక్కడ ఉన్న అమ్మాయి నమస్కారం పెట్టింది. ఆమెను వెంటనే గుర్తుపట్టలేక ప్రశ్నార్థకంగా చూసింది అరుంధతి. ఆ అమ్మాయి అరుంధతి పాదాల్ని తాకుతూ, నేను టీచర్ మాధవిని అంది. ఆమెలో మార్పు చూసి ఆనందం కలిగింది అరుంధతికి. ఆమె విషయాలన్నీ పరామర్శిస్తున్న సమయంలో గౌరి అక్కడికి వచ్చింది. మళ్ళా మాధవి ఎలా కలిసిందో వివరాలన్నీ చెప్పింది. 2 నెలల కిందట గౌరి కుటుంబ విషయాలు తెలుసుకున్న మాధవి తనింటికి వచ్చిందట. ఇంటి దగ్గరగానే తాను కూడా ఇల్లు తీసుకుందట. భర్త ఆఫీస్కి సంబంధించి రావలసిన పెన్షన్లు మొదలైన సమస్యలకి సహాయంగా తిరిగి మాధవికి తెలిసిన వారి ద్వారా అన్ని సెటిల్ చేయడంలో సాయపడిందట. స్వంత అన్నదమ్ములు కూడా పట్టించుకోని విధంగా తిరిగి సాధించిందట. జనాభా లెక్కల సేకరణలోనూ ప్రతిరోజు ఆమె ఆఫీస్ అయిన తర్వాత ఆమె లూనా మీద తీసుకెళ్లి తనకి చేదోడు వాదోడిగా నిలిచిందట. మాధవి లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలతో ఇవన్నీ చేసుకోవటం ఎంత కష్టమయ్యేదో అంటూ అన్ని వివరాలు చెప్పుకొచ్చింది గౌరి. టీచర్ తనని పొగుడుతుంటే సిగ్గుపడింది మాధవి. ఇప్పుడు మాధవి నాకు దైవమిచ్చిన కూతురు. గౌరి కళ్ళ నిండుగా మాధవిని చూసింది. మాధవి కళ్ళలో కూడా అంతే ఆరాధన,